అంతా కూడా మిస్ వరల్డ్ పోటీల గురించే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అందాల భామలు, ఎందుకంటే వాళ్ళని కంటెస్టెంట్ అంటారా భామలు అంటారా అనేది. సో ఎట్లయినా కూడా అందాల భామల పోటీలు అనేసి మన హైదరాబాద్కి వచ్చేసరికి తెలుగులో మాట్లాడుకుంటున్న వైనంలో అందాల భామల పోటీలు ఈ పాటికి ఆల్మోస్ట్ ఒక 70-80 దేశాల నుంచి కూడా వాళ్ళు ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చారు. అయితే ఒకవైపు ఏమో పాక్ ఇండియా ఒక యుద్ధ వాతావరణము, మిసైల్స్ ఎట్లా మట్టు పెట్టించారు మన సైన్యం అనేది చూస్తున్నాము. ఇంకా ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా ఉంది. కానీ ఈ నేపథ్యంలో ఈ అందాల పోటీలు అవసరమా అనేది ఇప్పటికే కొంతమంది రాలేకపోతారు కొన్ని దేశాల నుంచి. కారణము అక్కడి నుంచి ఫ్లైట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు స్పాన్సర్స్ లేకపోవడం కావచ్చు, రాలేకపోతున్నారు. అయితే మరొక వైపు ఏంది, తెలంగాణలో పరిస్థితి ఏ రకంగా ఉంది, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలింది. ఇక మీరు గీసుకున్నా గీకించుకున్నా, మీరు గొంతమ్మ కోరికలు కోరినా నేను తీర్చలేను అనేసి అటు ప్రజలకి ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి రాష్ట్ర ముఖ్యమంత్రి హింట్ ఇచ్చాడు. ఏమీ లేవు. నెలకొచ్చే రెవెన్యూ ఎంత, 18,500 కోట్లలో అన్నీ పోగా మిగిలేవు. అన్నీ మీన్స్ అని అంటే ప్రభుత్వ జీతాలు, భత్యాలు, ఇవన్నీ పెన్షన్స్, ఏ పెన్షన్స్, గవర్నమెంట్ పెన్షన్స్, ఇవన్నీ బాగా జస్ట్ 5-6 వేల కోట్లు మాత్రమే మిగులుతాయి. ఈ 5-6 వేల కోట్లలో నేను ఏమి ఇవ్వాలి మీరే చెప్పండి అనేసి. సో మీరు ఏం చేసినా నన్ను కోసుకు తిన్నా కూడా నా దగ్గర ₹1 లేదనే నేపథ్యంలో మాట్లాడాను. బట్ ఇలాంటి నేపథ్యంలో అంటే నిన్నగాక మొన్న మాట్లాడిన మాటలు అవి. బట్ ఇప్పుడు చూస్తేనేమో ఈ అందాల భామల పోటీలకు వచ్చేసి ఎంత, 700 కోట్లు టోటల్గా, అంటే రాబట్టుకునేది కావచ్చు, ఖర్చులు కావచ్చు, ఓవరాల్గా ఒక 700 కోట్ల బడ్జెట్ కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారు, ఈ అందాల పోటీల విలువ మొత్తం కలిపితే ఓవరాల్ 700 కోట్లు అయితే వీళ్ళకు స్పాన్సర్షిప్ ఆదాయంలో ఆల్మోస్ట్ ఎంత వస్తుంది, 400-500 కోట్లు వస్తుంది. దీని టోటల్గా ఎంత అవుతుంది, దీని అందాల పోటీల విలువ వచ్చేసి 700 కోట్లు అయితే ఈ స్పాన్సర్షిప్ రూపంలో ఒక 400-500 కోట్లు అవుతుంది. బట్ ఇక్కడ మరి ప్రభుత్వంది పాత్ర ఎంత అయ్యా అంటే జస్ట్ వీళ్ళు రోజుకు ఒక ఫిగర్ చెప్తూ ఉంటారు. ఏది, ఒక విధంగానేమో ఇక్కడ ఆర్థిక సంక్షోభం అని చెప్తున్నారు, పైసలు లేవని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ అందాల పోటీలకు గాను ఈ నిర్వహణ చేయాలి కదా. ఎంత స్పాన్సర్షిప్ వచ్చినా హైదరాబాద్లో అయితే సుందరీకరణ చేయాలి కదా. ఆ సుందరీకరణ అయ్యే ఖర్చు ఎంత, వీళ్ళు ఓవరాల్గా జూపెళ్ళి చెప్పిన మాటలంతా మేమేం పైసలు పెడతలేము, జస్ట్ 52 కోట్లు అవుతున్నాయి అన్నారు. అంతే కదా, ఒక 52-55 కోట్లు అవుతాయి, 57 కోట్లు అవుతాయి అని చెప్పారు. దాని తర్వాత ఏంటి, మేము దాని నుంచి రాబట్టుకుంటాము, జస్ట్ ప్రభుత్వం నుంచి పెట్టేది జస్ట్ 2 కోట్లు మాత్రమే అని చెప్తున్నారు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ మిస్ వరల్డ్కి సంబంధించిన పోటీలకు సంబంధించి సో వాళ్ళకే ఇదంతా కూడా ఏది, ఎవరెవరితోటైతే వీళ్ళు లావాదేవీలు జరుపుతారు. ఇప్పుడు డిజిటల్ మీడియా కావచ్చు, లేకపోతే వీళ్ళకు ఉంటాయి కదా టికెట్ల విషయంలో కావచ్చు, తర్వాత అంటే ఈ ఇన్కమ్ సోర్సెస్ గురించి, ఆదాయ వివరాల గురించి చాలా గోప్యంగా ఉంచారు. కానీ బట్ మాట్లాడుకుంటుంటే మాత్రము మనకు అర్థమవుతుంది ఇక్కడ ప్రభుత్వానికి వచ్చేది మాత్రం ఏమీ లేదు, సున్నా అని చెప్పొచ్చు. ఇక్కడ ఏమి రాదు, పెద్ద గుండు సున్నా వస్తుంది. వాళ్ళు ఏమన్నా బాగుపడితే ఏమవుతుంది అంటే ఆ నిర్వహించే వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు దాదాపుగా ప్రసారం చేసే ఛానళ్లకు దాదాపుగా 145 దేశాలకు సంబంధించి కదా ఇదంతా కూడా, ఈ ఆదాయం అంతా కూడా 90% పైన ఆదాయము మిస్ వరల్డ్ సంస్థకే చెందుతుందట. వీళ్ళు ఇది మాకేదో వస్తుంది, దీనివల్ల ఏదో చెప్తున్నారు అనేసి చెప్తారు కదా. ఇక్కడ ఎంత ఖర్చు చేస్తుంది నిర్వహణకు, 57 కోట్లు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. సో వాళ్ళు ప్రకటించారు కూడా. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వము మిస్ వరల్డ్ లిమిటెడ్ చెరిసగం మంచుకుంటుందని వాళ్ళు భరిస్తున్నట్టుగా వెల్లడించారు. కానీ ఇదంతా కూడా వీళ్ళు చెప్తుంది ఏది కాదు, వీళ్ళకి తెలియక ఏదో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లో ఉన్నది ఏంటంటే దీనికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి 90% పైన ఈ మిస్ వరల్డ్ సంస్థకే చెందుతుందట. సో ఇక్కడ ఏం నమ్మబలుగుతున్నారు, మనకు అంటే ఓవరాల్గా ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది, మన ప్రభుత్వానికి పడేది మాత్రము జస్ట్ 2 కోట్లు మాత్రమే అని చెప్పొస్తుంది. సో అది కాదు, కానీ ఇది దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఒకటే చర్చ జరుగుతుంది. ఒకవైపు చూస్తేనేమో తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగలేదని ఒకవైపు చెప్పుకుంటూ, మరొక వైపు మనకు దేశ సరిహద్దులో సైన్యం పోరాడుతుంది. వీరోచితంగా పోరాడి ఏ మేర వాళ్ళని మట్టి కరిపిస్తున్నారు అనేది పాక్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు నిజంగానే ఈ పోటీలు ఇక్కడ హైదరాబాద్లో అవసరమా? 2 భద్రతా నేపథ్యం కూడా చూసుకోవాలి కదా. వివిధ దేశాల నుంచి వస్తున్నారు, ఆల్మోస్ట్ 145 దేశాల నుంచి. అంటే కొన్ని కారణాల వల్ల మానుకొని 108 దేశాల వరకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఆ 108 దేశాల వరకు కూడా వస్తారో లేదో తెలియదు. మినిమంగా ఒక మిస్ వరల్డ్ పోటీలు అంటే
లీస్ట్లో 112 దేశాలన్నా పాల్గొన్నాయి. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు భద్రత అంతా కూడా పోలీసు వాళ్ళందరూ పోయి ఏడున్నారయ్యా అని అంటే ఇప్పుడు ఈ అందాల బాంబుల దగ్గర కాపలా కాయాల్సి ఉంది. అంతే కదా, మనం నిజంగా చెప్పుకోవాలంటే అంతే కదా. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు మొత్తం టోటల్గా 10 ప్రాంతాలు తిరుగుతారు. ఎప్పటి నుంచి 10వ తారీఖు నుంచి మొదలు పెడితే ఒక్కొక్క ప్రాంతంలో రామప్ప, నాగార్జున సాగర్ ఇట్లా చూసుకుంటూ ఫైనల్ హైదరాబాద్లో జరుగుతుంది. దీనికి కానీ ఏం చేయాలి, ఇప్పుడు ప్రజల సమస్యలను పక్కన పెట్టేసి ఇప్పుడు వీళ్ళ చుట్టూ వీళ్ళకి కాపలా ఇచ్చుకుంటూ ఈ పరిస్థితులు ఓకే పెట్టొద్దని ఎవరు అంటలేరు. నిజంగా అవసరం అనేది పక్కన పెడితే ఈ పరిస్థితుల్లో అవసరం అనేది మాట్లాడుకుంటున్నారు. క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నాము. సెక్యూరిటీ పర్పస్లో నిఘా వర్గాల విషయంలో కూడా అంటే ఎక్కడైనా కూడా మనకు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మూలల కూడా ఆర్మీ వ్యవస్థ ఉంది. వాళ్ళు నిజంగానే ఇది తీవ్రతరం చెందితే అంటే ఎంతైనా కూడా ఇంకో వారం 10 రోజులు జరగవచ్చు, నెల రోజులు జరగవచ్చా, వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాయి. ఇక్కడ గోడ మీద పిల్లులాగా అక్కడ అమెరికా కూడా నిజంగా సపోర్ట్ చేస్తున్నట్టే. అమెరికాకు తప్పదు, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది ఏంది, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవాలంటే ఏం చేస్తారు, వాడు గోడ మీద పిల్లిలాగా చూస్తుంటాడు. నేను పాకిస్తాన్తో విరుద్ధం అని చెప్పడు, అలాగని వాడు భారత్ నాకు ఇదని చెప్పడు. వాడిని గెలుతాడు వీడిని గెలుతాడు అన్నట్టుగా అమెరికా మధ్యలో చోద్యం చూస్తూ కూర్చుంటుంది. ట్రంప్ మాట్లాడింది కూడా చూసినాం కదా, యుద్ధం లేకపోతేనే బాగుండు, సామరస్యంగానే చేసుకుంటే బాగుండు అనుకుంటా, అలాగని పాక్ని పూర్తి స్థాయిలో వదులుకుంటుంది అంటే అది లేదు. ఇది ఒక పెద్ద చరిత్ర. ఇలాంటి నేపథ్యంలో దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది అనే విషయం, అంటే పాకోడు ఎప్పుడు ఏ విధంగా ఎట్లా అటాక్ ఇస్తాడో తెలియదు. ఈ నేపథ్యంలో ఈ భారత సైన్యం అంతా కూడా రెడీగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్లో మాత్రం తలుకు బెలుకు అనుకుంటూ అందాల పోటీని నిర్వహించుకోవాలి. ఇక మంత్రి జూపల్లి మాట్లాడతాడు, ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలో మారిపోయింది, అప్పులు కూడా పుడతలేవు. ఈ నేపథ్యంలో ఈ అందాల భామల పోటీల తర్వాతట విపరీతంగా పెట్టుబడులు వస్తాయట. కొంతమంది మాట్లాడుతున్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నిజంగా కొంచెమన్నా అవగాహన ఉందా, ఏ రకమైన పెట్టుబడులు వస్తాయి? ఉన్నదంతా కూడా ఊడ్చి వదిలేసేసి అప్పుల పాలు చేసేసి బాజాబ్తా చేతులన్నీ విదిల్చేసి కాడెత్తేసేసి ఈరోజు ఈ అందాల పోటీలతోటి గట్టెక్కుతామనే విషయం ఉంది చూసారా. అంటే ఇప్పటికీ కూడా ఇంకా అంటే వెర్రి పుష్పాలను చేసి మాట్లాడుతున్నారా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా రెండోది వీళ్ళ కిరీటాలకు సంబంధించింది కూడా ఉంది కదా, అది కూడా ఏది ఫైనల్గా ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన కూడా ఏవి బయట పెడతలేరండి. వాళ్ళు పెడతలేరు, ప్రభుత్వం పెడతలేరు. మిస్ వరల్డ్ సంస్థకు సంబంధించింది వాళ్ళకేముంది, సో ఇక్కడ పెట్టుకోవాలి, దానికి సంబంధించిన అన్ని లాక్కోవాలి. అటు డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్లు ఇట్లా చాలా ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ విభాగంలో వాళ్ళకి కావాల్సినంత ఇన్కమ్ సోర్స్ చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ స్పాన్సర్స్ వాళ్ళంతా కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా ఇందులో ఇంకోటి విజేతకు వజ్రాల కిరీటం, దీనికి సంబంధించి ఎంత అంటే ఫైనల్గా ప్రపంచ సుందర విజేతకు వజ్రాలు పొందిన కిరీటాన్ని ధరింపజేస్తారు. గత ఏడాది ముంబైలో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన ఎవరు, చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టానా ఫిజ్కోవాకు అందించిన కిరీటం విలువ వచ్చేసి 6,21,00,000 ఏది లాస్ట్ టైం ముంబైలో చేసిరు కదా దాంట్లో. ఇప్పుడు వచ్చేసి ప్రైజ్ మనీగా ఎంత అంటే ఈసారి విజేతకి ప్రైజ్ మనీగా 12 కోట్ల నుంచి 15 కోట్లకు ఉంటుందట. ఏది వజ్రాల ఒక చిన్న కిరీటం అటు పెడుతుంటారు కదా ఇది. దీనివల్ల నిజంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో అసలు ఈ మిస్ వరల్డ్ పోటీలు అవసరమా అనే దాని కింద మీరు కామెంట్ చేయండి. నిజంగా అవసరమా? ఒకవైపు ఏమో దేశం సరిహద్దులో ఏం జరుగుతుందో చూస్తున్నాం, పాక్తో వాడు గెలికిచ్చి మనని ఇది చేస్తున్నాడు, సో వాడు తిప్పి కొడతా ఉన్నారు. కానీ ఏ క్షణం ఆడికి ఇక్కడ ఉన్న భారత సైన్యం కూడా ప్రాణాలు కోల్పోతుంది. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళ వంపు సంపులు, వీళ్ళ హోయలు, దీని నేపథ్యంలో అసలు అందాల పోటీలు అవసరం అనేది మీదికి వెళ్ళేంటి. ఇప్పుడు ఒక 700 కోట్లు అంటే యాక్చువల్గా దీని విలువ వచ్చేసి 700 కోట్లు వీళ్ళకు వచ్చే ఆదాయం. ఇది హైదరాబాద్కు వచ్చే ఆదాయం కాదు, వాళ్ళకు వచ్చే ఆదాయం. ఏది మిస్ వరల్డ్ సంస్థకు వచ్చే ఆదాయం ఎంత అంటే ఇంచుమించు 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వాళ్ళకు లాభం చేకూర్చే ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో మొత్తము ఈ స్పాన్సర్షిప్ ఇదంతా అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళన్నీ కూడా రైట్స్ అమ్ముకోవడం కావచ్చు, అన్ని టికెట్ల రూపంలో కావచ్చు, ఇవన్నీ కలిపితే ఎంత వస్తున్నాయి అనంటే 400 నుంచి 500 కోట్లు వస్తాయి. సో వాటిని ఏం చేస్తారయ్యా అనంటే 90% పైన అది ఆ సంస్థకే చెందుతుంది. ఇక్కడ 50-50 అని వీళ్ళు అనుకున్నారట, కానీ 50-50 రాదు. వీళ్ళకి ఎంత లేదన్నా కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రకారం చూసుకుంటే ఒక 100 కోట్లైనా వీళ్ళ మీద పడుతుంది భారం.
ఇప్పుడు హైదరాబాద్ ఒకటే కాదు కదా, వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అదంతా కూడా సుందరీకరణ చేయాల్సినంత అవసరం ఉంది కదా. ఈ సుందరీకరణకు సంబంధించిన బడ్జెట్ అంతా కూడా ఎవరిపైన పడుతుంది? ప్రభుత్వం పైన పడుతుందంటే అది ప్రజలపైనే కదా ఆబ్వియస్లీగా. అసలే డబ్బులు లేవు అనుకుంటూ మీదికెళ్ళి మాత్రం మేము వాళ్ళ నుంచి లాక్కుంటామని చెప్తారు. వాళ్ళ నుంచి లాక్కోవడానికి సోర్సెస్ ఏం కనిపిస్తలేవు. ఎందుకంటే 90% పైగా వాళ్ళకే ఆ డబ్బంతా వెళ్ళేది, ఇంకెక్కడుంటుంది? సో ఇట్లుందన్నట్టు. ఏదో ఒక సామెత ఉంటుంది కదా, మనం జనరల్గా వాడతాము, పావల కోడికి బారానా మసాలా అంటారు కదా, అట్లా ఉంది. అసలు ఈ పరిస్థితులలో ఈ అందాల పోటీలు అనేది నిజంగా తెలంగాణకు అవసరమా అనేదే ఇప్పుడు భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. మొన్ననేమో చేతులు ఎత్తేసి ఆర్థిక వ్యవస్థ బాలేదు, నేను ఏమీ చేయలేనని చెప్పేసి అతనంత కామెడీగా మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో వందల కోట్లు పెట్టేసి ఇవాళ తెలంగాణలో అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, ఇది తెలంగాణ ప్రజలు అమ్మో మాకేమో రైతులు కావచ్చు, ఇలా మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు అంటారు కదా మాకు ఇవ్వడానికైతే డబ్బులు లేవు, కానీ ఈ 100 కోట్ల అందాల భామల పోటీలు అవసరమా అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేస్తారు, లే అంతా వాళ్ళే పెట్టుకుంటున్నారు, జస్ట్ మన ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 2 కోట్లు మాత్రమే అని చెప్తున్నారు. 2 కోట్లేం కాదు, ఇంచుమించు అది 100 కోట్లకు పైనే భారం పడుతుంది. వాళ్ళ నుంచి వచ్చేది ఏముండదు. చక్కగా వాళ్ళు ఈ అందాల భామల పోటీలు నిర్వహించుకుంటారు. ఆ విజేతకు ఒక 12 నుంచి 15 కోట్ల ఒక వజ్రాల కిరీటం పెడతారు. సో మనకు నెత్తిన టోపీ పెడతారు, పోతారు అనేది మాత్రం అర్థమైంది, ఇలా ఏమీ రాదు. సో తెలంగాణ గవర్నమెంట్ నెత్తిన ఒక పెద్ద టోపీ పెట్టి వెళ్ళిపోతారు. సో అంతకు మించి దీనివల్ల ఉపయోగపడేది ఏమీ లేదని ఇవాళ మూలకు కూసున్న గింత పిల్లలకు అర్థమవుతుంది, ముసలి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఈ పోటీల వల్ల తెలంగాణకు ఒరిగేది ఏమీ లేదని.